నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈ కథనంలో మనం ఒక అద్భుతమైన పౌరాణిక రాజదర్బారు దృశ్యాన్ని చాలా లోతుగా చూడబోతున్నాం. నిజానికిదొక సాధారణ కథ కాదు సుమా. భవిష్యత్తు నాయకులకు ఇదొక అద్భుతమైన, కఠినమైన హెచ్చరిక లాంటి పాఠం. నాయకత్వం, అహంకారం, అలాగే ఒక నిజాన్ని నిర్భయంగా అడగడం వల్ల ఒక నాయకుడు ఎలాంటి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఇది మనకు నేర్పుతుంది. అసలొక రాజకుమారి అడిగిన ఒకే ఒక్క చిన్న ప్రశ్న ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా కుదిపేసిందో మనం ఈ ప్రయాణంలో అర్థం చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇప్పుడు మనం ఈ అంశంలోకి లోతుగా వెళ్దాం. ఈనాటి మన విశ్లేషణలో ముఖ్యంగా 5 విషయాలు చర్చిస్తాం. 1 ఆ ప్రశ్న బరువు, 2 భయాన్ని కప్పిపుచ్చే అహంకారం, 3 భయం ఎలా వ్యక్తమవుతుంది అనేది, 4 నిజం వెతకడంలో ఉండే భారం, చివరగా 5 అహం, ధర్మం, యుద్ధం. రైట్, ముందుగా మొదటి విభాగానికి వస్తే ప్రశ్న బరువు. ఉత్కంఠతో నిండిన రాజప్రాంగణం. అసలు చంద్రగిరి కోటలో ఆ రోజు వాతావరణం ఎంత ఉద్రిక్తంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రాంగణంలో ఒకసారి వాతావరణాన్ని ఊహించుకుందాం. ఇదొక మామూలు చర్చ కానే కాదు. అక్కడ ఉన్న ఉత్కంఠ ఎలాంటిదంటే, వేలాది మంది జనం ప్రాంగణంలో ఉన్నారు, కాని గాలి కూడా కదలడం లేదు. కనీసం ఒక్కరి శ్వాస తీసుకునే శబ్దం కూడా వినిపించడం లేదు. అదొక సంపూర్ణమైన, భయానకమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం చూస్తుంటే ఏదో పెద్ద అదృశ్య యుద్ధానికి సంకేతల్లా అనిపిస్తుంది కదూ. సరిగ్గా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక ప్రశ్న అచ్చం కంటికి కనిపించని ఖడ్గంలా గాలిలో వేలాడుతోంది. ఆ కత్తిలాంటి ప్రశ్నేంటో తెలుసా? రాజకుమారి అపూర్వ చింతామణి అడిగిన ఆ కేంద్ర ప్రశ్న ఇదే. ఒక మనిషిని పూర్తిగా తమ అధీనంలో ఉంచుకోవాలి, సొంతం చేసుకోవాలి అని కోరుకునే ప్రేమకు, ఒక దొంగతనానికి మధ్యున్న తేడా ఏమిటి? ఆలోచించండి. ఇది కేవలం ఒక మామూలు ప్రశ్న కాదు. ఇది నేరుగా రాజరికాన్ని, అధికారాన్ని, యజమానిభావాన్ని సవాలు చేస్తున్న ఒక అద్భుతమైన తాత్విక అస్త్రం. ఒక మనిషి మనసుకున్న విలువను, వాళ్ల వ్యక్తిగత అంగీకారాన్ని ఇది ఒక్కసారిగా తెరపైకి తీసుకొచ్చింది. మరి దీనికి సమాధానంగా ఉత్తర రాజ్యపు యువరాజు వజ్రకేతు ఏమన్నాడో చూద్దాం. ప్రేమ ఎప్పుడూ తన ఆధీనంలో ఉంచుకోవాలనే కోరుకుంటుంది. మనం ప్రేమించేది ఖచ్చితంగా మనదే అయితీరాలి. రాజవంశపు వివాహాలు కేవలం మనసుల మీద కాదు, శక్తుల మీద నిలబడతాయి అని బదిలిచ్చారు. గమనించారా? అతను ఆ తాత్విక సవాలును నేరుగా ఎదుర్కోలేకపోయాడు. అందుకే వెంటనే తన సాంప్రదాయికమైన అధికారపు బలాన్ని, రాజకీయ పొత్తులను తనకొక కవచంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి తనలో మొదలైన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే తన అహంకారాన్ని ఇలా ఒక ఆయుధంగా వాడుతున్నాడు. మరియు ఇది ఒక విషయాన్ని అద్భుతంగా వివరిస్తోంది. వజ్రకేతు ఆలోచనా విధానం ఎలా ఉందంటే, మొత్తం అధికారం, ఆక్రమణ, రాజ్యాల పొత్తుల చుట్టూనే తిరుగుతోంది. కాని అదే సమయంలో అపూర్వ చింతామణి తత్వశాస్త్రం మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛ, అంగీకారం మరియు నిజాన్ని సూచిస్తోంది. ఇది కేవలం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఎంతమాత్రం కాదు, 2 భిన్నమైన నాయకత్వ శైలుల మధ్య జరుగుతున్న ఒక భయంకరమైన సైద్ధాంతిక యుద్ధం. ఇక 2వ విభాగానికి వస్తే భయాన్ని కప్పే అహంకారం. అదేనండి, పగిలిన అహంకారపు గోడ. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన అత్యంత ఆసక్తికరమైన సైకలాజికల్ పాయింట్ ఒకటుంది. అదే ఫియర్ డ్రివెన్ ఈగో, లేదా భయంతో కూడిన అహంకారం. బహిరంగంగా నలుగురి ముందు ఒక పవర్ఫుల్ లీడర్ అహంకారం దెబ్బతిన్నప్పుడేం జరుగుతుంది? వజ్రకేతు అపూర్వ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు కదా. ఒక రాజకుమారి ముందు, అది తనకంటే మేధస్సులో ఒక మెట్టు పైనున్న వ్యక్తి ముందు ఓడిపోతున్నాననే ఆ భయం అతని లోపల భయంకరంగా మొదలైంది. ఆ లోపలి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతని చప్పున కత్తి తీయడానికి సిద్ధమయ్యాడు. అంటే మనం చూస్తున్న ఆ బయటి కోపం అసలు కోపమే కాదు, అది కేవలం అతని భయం వేసుకున్న ఒక ముసుగు మాత్రమే. ఒక చిన్న మేధోపరమైన ఊటమి భౌతిక హింసగా ఎంత వేగంగా మారిపోయిందో ఈ వరుస క్రమాన్ని చూస్తే అర్థమవుతుంది. మొదటి దశలో ఆ ప్రశ్న నుంచి తప్పించుకునే ప్రయత్నం, 2వ దశలో విపరీతమైన కోపంతో కత్తి తీయడం, 3వది అతన్ని ఆపబోయిన స్నేహితుడు కేతుమాల్తో తోపులాట, ఇక చివరిగా ఆ కత్తి మెరుపుకు కేతుమాల్ తలపాగా కత్తిరించబడి ఆ మొదటి రక్తపు చుక్క నీలరాలడం. ఒక నాయకుడి అహంకారం నియంత్రణ తప్పితే అది ఎంత వేగంగా వినాశనానికి దారితీస్తోందో ఈ సంఘటనలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. నెక్స్ట్ 3వ విభాగం, భయం వ్యక్తమవ్వడం.
మాయాజాలం ఒక ప్రతీకగా ఎలా మారిందో చూద్దాం. ఎప్పుడైతే ఆ రక్తపు చుక్క నేలమీద పడిందో వెంటనే అక్కడ ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. అక్కడున్న ప్రజలలో పెరుగుతున్న భయానికి ప్రకృతి కూడా ఎలా స్పందించిందో తెలుసా? అపూర్వ గొంతులో ఉన్న చంద్రతాయత్తు అకస్మాత్తుగా నీలం నుంచి ఎరుపు రంగులోకి మారిపోయింది. ప్రాంగణంలో వెలుగుతున్న దీపాలు ఒక్కసారిగా ఆరిపోయేలా మసకబారాయి. చందమామ మబ్బుల వెనక దాక్కుంది. గాలిలో అకస్మాత్తుగా ఆ నల్ల అరణ్యపు వాసన వ్యాపించింది. వీటన్నిటికీ తోడు దేవాలయపు గంట భయంకరంగా మోగింది. ఇవన్నీ వింటుంటేనే గూజ్బంసొస్తున్నాయి కదూ! ఒక చీకటి మాయాజాలం భౌతికంగా ఎలా వ్యక్తమవుతుందో ఇది కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఇప్పుడు తర్వాతి అంశానికి వెళ్ళి ఇది ఎలా బలపడుతుందో చూద్దాం. అరణ్యంలో ఉన్న కపాల భైరవుడు అనే మాంత్రికుడి దృష్టిలో అసలు ఒక శాపం ఎలా పనిచేస్తుందో ఈ 4 అంచెలు వివరిస్తాయి. మొదటగా భయం పాతుకుపోవడం, ఆ తర్వాత వాళ్ల పేరు ప్రఖ్యాతులు వాళ్లకే ఆయుధంగా మారడం, మూడవది తీర్పు వెలువడటం, మరియు చివరగా యుద్ధం మొదలవ్వడం. దీని అర్థమేంటంటే మన సాంప్రదాయ జానపద కథల్లో కనిపించే ఈ మాయాజాలమంతా నిజానికి మనుషుల మానసిక స్థితికి, ధర్మానికి మరియు వాళ్ల అహంకారానికి మధ్య ఉన్న సంఘర్షణను చూపించే ఒక అద్భుతమైన మెటఫర్ మాత్రమే. ఇక 4వ విభాగానికొచ్చేద్దాం. నిజం వెతికే భారం, స్వచ్ఛతకు చెల్లించాల్సిన మూల్యం. ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తి స్వచ్ఛమైన నిజాన్ని వెతకాలని నిశ్చయించుకుంటాడో అప్పుడు వారు ఎంతటి నైతిక భారాన్ని మోయాల్సొస్తుందో ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. కేతుమాల్ రక్తపు చుక్క నేలపడిన తర్వాత అపూర్వ మనసులో మెదిలిన అత్యంత భయంకరమైన ప్రశ్న ఇది. నిజమడిగితే రక్తం చిందించాల్సి వస్తోందంటే ఈ మానవాళి అబద్ధాలతోనే బ్రతకడం మంచిదా అని. తను కేవలం ఒక నిజం తెలుసుకోవాలని అడిగిన ఆ ఒక్క ప్రశ్న ఒక మహాయుద్ధానికి దారితీస్తుందేమో, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుందేమోనన్న భయం ఆమెను లోపల తీవ్రంగా తొలిచివేస్తోంది. సరిగ్గా అలాంటి సమయంలోనే దర్బార్లో ఉన్న వృద్ధురాలు భూమవతి ఒక అద్భుతమైన నాయకత్వ పాఠాన్ని బోధిస్తుంది. ప్రశ్న వెనుక దయ లేకపోతే అది ఖచ్చితంగా శాపంగా మారుతుంది అని. ఎంత గొప్ప మాట కదా! కేవలం నిజాన్ని వెతకడం మాత్రమే ముఖ్యం కాదు, ఆ నిజాన్ని కరుణతో, సానుభూతితో అడగాలి. నిజం వెతికే క్రమంలో ఎదురయ్యే ఈ భారాన్ని అపూర్వ ఎంత కష్టంగా మోస్తోందో ఆ మాటలు వింటే మనకర్థమైపోతుంది. ఇక 5వ మరియు చివరి విభాగానికి వచ్చేశాం. అహం, ధర్మం మరియు యుద్ధం. దీనివల్ల వచ్చిన భౌగోళిక రాజకీయ పరిణామాలు. కేవలం ఒకే ఒక్క నాయకుడి వ్యక్తిగత అహంకారం ఎంత వేగంగా ఒక భౌగోళిక రాజకీయ సంక్షోభంగా, అంటే జియోపొలిటికల్ క్రైసిస్గా ఎలా మారిపోతుందో ఇక్కడ మనం చూడొచ్చు. ఆ రాజదర్బార్లో జరిగిన చిన్న సంఘటన తాలూకు పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఉత్తర రాజ్యం నుంచి నెత్రోడుతున్న వస్త్రంతో ఒక గుర్రం రావడం, అపూర్వ క్షమాపణ చెప్పకపోతే యుద్ధమేనని అల్టిమేటం ఇవ్వడం, దానికి మన వీరేంద్రవర్మ రాజు తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయడం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. యుద్ధం వస్తే తలలు తెగుతాయి కదా! సరిగ్గా ఆ శాపం కోరుకుంటున్నది కూడా అదే అని రాణికర్థమైపోయింది. కేవలం మనుషుల అహంకారం, వారి క్షమాపణల కోసం పట్టుపట్టే ఈ డిమాండ్లు ఒక శాపానికి ఎలా ఊపిరిపోస్తాయో ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతోంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశమేమిటంటే ఆ సంఖ్య 2. అవును, చీకటి శక్తులు హెచ్చరించినట్లుగా ఇంకా అడగాల్సిన ప్రశ్నలు 2 మిగిలి ఉన్నాయి. ఆ రోజు దర్బారులో పడింది కేవలం పాగ మాత్రమే. అసలైన మొదటి తల ఇంకా దారిలోనే ఉందన్న ఆ భయంకరమైన వాగ్దానం ఆ రాజ్యంపై ఒక కత్తిలా వేలాడుతోంది. ఇన్ని భయంకరమైన పరిణామాలు ఎదురైనా కూడా అపూర్వ అస్సలు వెనక్కి తగ్గలేదు. ఆవిడేమన్నదంటే, అతను ప్రతీకారంతో వస్తున్నాడు, ఆ ప్రతీకారానికి నేను నా 2వ ప్రశ్నతోనే సమాధానం చెప్పాలి అని. ఆమె నిశ్చయం నిజంగా అద్భుతం. సరిగ్గా ఆ మాటన్న సమయానికే ఆమె మెడలోని ఆ చంద్రతాయెత్తు మధ్యకు పగలడం మీరు గమనించచ్చు. ఈ సంఘటన కోల్పోయిన అమాయకత్వం గురించి చెప్పే మన పురాణాలకు ఒక అద్భుతమైన ప్రతీక అని చెప్పాలి. ఇక ముగింపుకొస్తే ఇది మనందర్నీ ఎంతగానో ఆలోచింపజేసే ఒక గొప్ప ప్రశ్న. ఒక నాయకుడి అహంకారం మనకు సౌకర్యవంతమైన అబద్ధానికి లేదా వినాశనకరమైన నిజానికి, ఈ రెండిట్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తే అసలు ఏది రాజ్యాన్ని ముందుగా నాశనం చేస్తుంది? అమాయకత్వం కోల్పోయిన ఈ ప్రపంచంలో అదుపు లేని అహంకారం తెచ్చే అసలైన మూల్యం ఏమిటో ఈనాటి విశ్లేషణ మనకు కళ్లకు కట్టినట్టు చూపించింది.
మన ప్రాచీన శాపాలు పురాణాలు ఎప్పటికప్పుడు ఈ అహంకార పతనాన్ని ఎలా ప్రతిబింబిస్తాయో మనం చూశాంగదా. మరి ఈ కథలో తర్వాతి పరిణామాలు ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే మనం కాస్త వేచి చూడాల్సిందే.